అమెరికాని డైరెక్ట్గా దెబ్బతీయడానికి ఇంకా ధైర్యం చాలట్లేదు ఇరాన్కి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి సంబంధించి గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆస్తుల్ని టార్గెట్ చేసుకుని కొడుతోంది. ఏదైతే సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, ఒమన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను ఆల్రెడీ లక్ష్యంగా చేసుకున్న చూసాం. అయితే ట్రంప్ బ్రాండ్తో నడిచేటటువంటి హోటళ్ళు, గోల్ఫ్ క్లబ్బులు ఉన్నాయట. వాటిని ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. దుబాయ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ రెసిడెన్షియల్ టవరు, దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్లో ఉన్నటువంటి ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్స్, విల్లాలు, జెడ్డా, రియాద్లో ఉన్నటువంటి ట్రంప్ టవర్సు, మస్కట్లో ఉన్నటువంటి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, ఒమన్ ఏదైతే ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ధ్వంసం చేస్తోంది. ప్రత్యేకించి ఐఆర్జీసీ వాటి మీదనే టార్గెట్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇరాన్ చెప్తోంది, ఐఆర్జీసీ చెప్తోంది. ఇరాన్లోని మౌలిక వస్తువులను లక్ష్యంగా అమెరికా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్ల మీద ఆల్రెడీ దాడులు చేస్తూ ఈ పర్టికులర్గా ట్రంప్కి సంబంధించినటువంటి వాటినే టార్గెట్ చేస్తున్నామని చెప్తోంది ఐఆర్జీసీ.